అక్కన్నపేట మండలంలోని రెండో రోజు డ్రగ్స్ నిర్మూలన పోరయాత్ర కార్యక్రమం గౌరవెల్లి, కుందనవానపల్లి, గండిపల్లి, రామారం గ్రామాల్లోని బీజేపీ మరియు మహిళా సంఘాల వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం గుండుంబ సారా వ్యతిరేక ఉద్యమం చేయటం వల్ల వాటిని నిర్మూలించుకున్నాం. అదేవిధంగా నేడు ఈ ప్రపంచాన్ని, మన భారతదేశంను, మన రాష్ట్రాన్ని, నియోజకవర్గంను పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన మహమ్మారిని మన ఊరు నుంచి తరిమి కొట్టాలని, దానికి బానిసలు కాకుండా మన బిడ్డలను, మన ఊరును, మన ఇంటిని కాపాడుకోవాలని చెప్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తూ జ్ఞాన సమాజాన్ని నిర్మించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ చైర్మన్ కవ్వ లక్ష్మారెడ్డి, మండల ఏపీఎం శ్రీనివాస్, అక్కన్నపేట మండలం డ్రగ్స్ నిర్మూలన పోరయాత్ర కోఆర్డినేటర్ వేముల జగదీష్, హుస్నాబాద్ నియోజకవర్గం జేఏసీ బాధ్యులు కుల కుమారస్వామి, అలాగే గాండ్ల పద్మ, తాళ్లపల్లి జగన్, తాళ్లపల్లి ప్రభాకర్, సిసిలు శివ, చరణ్ సింగ్, గిరిమల్ల రాజు, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి తొండూరి ఎల్లయ్య, లింగాల సాయన్న, బుర్రా ప్రభాకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, బొమ్మ శ్రీశైలం, కుందన వానిపల్లి మాజీ సర్పంచ్ దినేష్ రెడ్డి, గుడాటి పల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, గండిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజన్న, యువజన నాయకులు గణేష్, మహిళా సంఘాల ఏవో అధ్యక్షురాలు, వివోఏలు మరియు మహిళా ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.